హాయ్ హలో నమస్తే అందరికీ. నిన్న చెప్పా కదా నెక్స్ట్ వీడియోలో కార్న్ కట్లెట్ పెడతానని. నేను ఓన్గా చేసిన రెసిపీ. ముందుగా మనం పాలు విరగొట్టిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి ఆ పన్నీర్ తీసుకుని దాంట్లో మనం మొక్కజొన్న ఉంటాయి కదా పచ్చివి, అవి కొన్ని వేసుకొని క్యాప్సికమ్ తీసుకొని అవి కూడా ముక్కల కింద కోసుకొని వేసుకోవాలి. ఇందులో వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం మిరియాల పొడి వేసుకొని నెక్స్ట్ క్యారెట్ తురుము ఉంటుంది కదా, క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. ఇంకా క్యాప్సికమ్ చెప్పాను కదా, ఆ ముక్కలు కూడా వేసుకొని అల్లం గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి చిన్న ముక్కలు కోసుకొని వేసుకొని కరివేపాకు కూడా చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని కార్న్ఫ్లోర్ కొంచెం ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని అది బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మరీ తడి లేకుండా కొంచెం గట్టిగా మనం కలుపుకుంటే బాగా వస్తాయన్నమాట ఈ కట్లెట్స్. సో కాసేపు కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన తర్వాత ఈలోపు బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని మనం కావాల్సిన షేప్లో ఇవి మిక్స్ చేసుకోవాలి. మనం రౌండ్గా బాల్స్లా కావాలంటే ఇందులో చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఇలా ఈవినింగ్ స్నాక్ చేసి పిల్లలకి పెట్టండి. అండ్ ప్లీజ్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఇది నా రిక్వెస్ట్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ.